చిన్న అబ్బాయి అంటే బత్తుల వెంకటకృష్ణారావు యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. ఆయన వెళ్ళిన తదనంతరం ఒక సందర్భంలో వీసా ఎక్స్పైర్ అయ్యే టైం వచ్చింది. అది నెల 10 రోజులే ఉన్నది. ఎక్స్పైర్ అయ్యే లోపల కంపెనీ నుంచి ట్రై చేసుకున్నారు, కాగితాలు పెట్టుకున్నారు రెన్యూల్కి. కానీ ఇది డిలే అవుతుంది రాను. టీవీలో రిలీజ్ చేసింది సంఖ్యా జ్యోతిష్కుల వారి సందేశం కూడా చూశాను. ఆయన గారు కొంచెం గ్రహదోషం ఉన్నదండి, దానిని నివారించేందుకు గాను నేను కొన్ని పరిష్కారాలు చెప్తాను, అవి తప్పకుండా మీరు ఆచరిస్తే ఆ రిన్యూల్ అనే ఆర్డర్స్ ఈసారి కూడా సుగమనం అయిపోద్ది అని అన్నారు. దాని మీద ఏంటంటే ఆయనకి మధ్యవేలికి ఉంగరం ఒకటి ధరించాలి. పోతే ఆయన పేరు అసలు పేరు బత్తుల వెంకటకృష్ణారావు అయితే వెంకట్ అని పిలవడం ఉత్తమము మంచిదని అన్నారు. కొంచెం ఫలితాలు కూడా బాగుంటాయి అన్నారు. మేము వెంకట్ అని పిలుస్తున్నాము. దాని మీద ఏంటంటే ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి. ఆయనకు నెల 10 రోజుల లోపలే ఈ వీసా రెన్యూల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. కాకపోతేనేమో దరిమిల ప్రాసెస్ లో ఉన్నటువంటి గ్రీన్ కార్డు కూడా సక్సెస్ అయ్యింది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మీ ఇంటి దగ్గర కానీ మీ దగ్గరలో కానీ కాకులు పదే పదే అరుస్తూ ఉంటే మీరు ఇలా చేసి చూడండి. దానివల్ల మీకు అనేక రకాల మేలు జరిగి తీరుతుంది. ఏమిటి ఎలాగో అనుకుంటున్నారా? మన శనీశ్వరుడు భగవానుడికి వాహనం కాకి. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆ శనీశ్వరుడికి వాహనమైన కాకి మన ఇళ్ల దగ్గరలో కానీ మన పరిసరాల్లో కానీ అరుస్తూ ఉన్నప్పుడు ఆ కాకులకి మీరు బెల్లం ముక్కను నివేదన చేసినట్లయితే, ఆ బెల్లం ముక్కను పెట్టినట్లయితే, అలాగే ఏదైనా సరే తినుబండారాలు ఆ కాకికి పెట్టి నీళ్లు గనక తాగటానికి పెట్టినట్లయితే సమస్త శనిగ్రహ దోషములన్నీ తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం నమ్ముతాం బాగా. శని భగవానుడి వల్ల కష్టాలు సుఖాలు రెండూ కూడా ఉంటున్నాయి. శని భగవానుడు పెట్టే కష్టాలకి తట్టుకోలేని స్థితిలో ప్రతి వ్యక్తి ఉంటాడు అని చెప్పి. శని భగవానుడు అష్టమ శని, ఏలినాటి శని, జన్మశని, ఇలా రకరకాల స్థానాలలో ఆ స్వామి వల్ల మనిషి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, శని భగవానుడు యొక్క కరుణ కావాలన్నా, ఆ స్వామి యొక్క వాహనమైన ఈ కాకికి ఈ చిన్న క్రియ అవకాశం ఉన్నప్పుడల్లా మీరు చేస్తూ ఉన్నట్లయితే మనకి అన్నీ కూడా శుభాలు జరిగి తీరతాయి. ఈ సత్యాన్ని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మన పెద్దలు ఇంకొక మాట కూడా చెప్పేవారు. కాకి అరిస్తే ఎవరో చుట్టాలు అంటే అతిథులు వస్తారు అని చెప్పి. ఇది ఎంతవరకు నిజమో పక్కన పెడితే, కాకి అరిసినప్పుడు శని భగవానుడు కరుణ కావాలి, శని భగవానుడి వల్ల పీడితులైన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ చిన్న క్రియ చేసి చూడండి. దానివల్ల మీకు ఎంతటి ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుందో చూడండి. ఇది నమ్మకం మాత్రమే. మన పెద్దలు చెప్పారు, దాన్ని మనం నమ్మకంతో ఆచరిస్తూ ఉన్నాం అనేక విషయాల్లో. దానిలో భాగంగానే ఇదొక నమ్మకం మాత్రమే. నమ్మకం ఉన్నవారు చేసి చూడండి. దీనివల్ల పోయేదేమి లేదు కదా. ఒక జీవికి మనం ఆహారం పెట్టాం, నీళ్లు పెట్టాం. కాబట్టి భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. వాటికి పొందే అవకాశం లేదు. కాబట్టి అది మన ద్వారా ఏర్పాటు చేసినట్లయితే మనకి శుభం జరిగి తీరుతుందని మనం నమ్ముతున్నాం. ముఖ్యంగా కాకికి పెట్టడం వల్ల శని భగవానుడి యొక్క కరుణ కలుగుతుందని మన పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి నమ్మకం ఉన్నవారు పెట్టి చూడండి. దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.